ప్రీ లాంచింగ్లో వాటిలో బుక్ చేస్తున్నా కానీ ఈ రెరా అనేది చూసుకున్న తర్వాతనే బుక్ చేయండి. మీరు ప్రీ లాంచింగ్ ఆఫర్లు ఎలాంటి పర్మిషన్ లేని వాటిలో బుక్ చేస్తే మాత్రం మోసపోతారు. ఇవి చాలాసార్లు రిపీట్ చేయడం జరిగింది. అవగాహన కోసం చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. సో ఈ రెరా అనేది ఈ చట్టంకి ఒకసారి రెరా వచ్చిందంటే ఆ చట్టాన్ని లోబడి వాళ్ళ పరిమితులకు తగ్గ పర్మిషన్స్ తీసుకొని ఉంటారు. కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఫర్దర్ కానీ ఫ్యూచర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీరు ఒక పర్సన్ కూడా ఇప్పుడు ఏంటంటే మనం ఫర్దర్ వేరే కంట్రీస్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్రొఫెషన్ మన దగ్గర ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతుంది. ఇది కూడా ఒక ప్రొఫెషన్ లాగా చేంజ్ అవుతుంది. సో ఒక పర్సన్ కూడా రెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 5 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ రెరా నెంబర్ తీసుకుంటే ఆ చట్టంలో ఈ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. కాబట్టి మీకు ఫర్దర్గా ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ వచ్చినా కానీ ఈ పర్సన్ కూడా డిపెండ్ అయి ఉంటాడు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఈ పర్సన్స్ అడగవచ్చు. ఈ పర్సన్ రెరా అప్రూవ్డ్ అయితే రెరా సర్టిఫైడ్ పర్సన్